భారతీయులపై బండ నిపుణులు మోయలేని భారం. ప్రతి సంవత్సరం H1B వీసా కోసం $1,00,000 చెల్లించాలి. భవిష్యత్తులో అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లడం అసాధ్యం. ఇలాంటి వార్తలతో కూడిన ప్రచారం మన దేశంలోని జనాన్ని బెదరగొట్టేలా జరుగుతోంది. అయితే ఈ విషయాలలో H1B వీసాపై వైట్ హౌస్ ఒక ముఖ్యమైన క్లారిటీ ఇచ్చింది. శ్వేత సదనం ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ ఒక ప్రకటన ద్వారా $1,00,000 చెల్లింపు అన్నది వార్షిక రుసుము ఎంత మాత్రం కాదన్నారు. కొత్తగా H1B వీసాకు దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని చెప్పారు. ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్ వర్తించదని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ $1,00,000 రుసుము విధించబోమని తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. అయితే ఈ పెంపు కేవలం మన దేశాన్ని లక్ష్యంగా చేసుకుని నిర్ణయించింది కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలకు వీసా ఫీజు పెంపు వర్తిస్తోంది. దీనికి డొనాల్డ్ ట్రంప్ ను నిందించి ఏ ప్రయోజనం లేదు. అక్కడ చూడాల్సిందల్లా ఓ దేశానికి చెందిన అధ్యక్షుడు తన దేశ ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ తన దేశ ప్రజలను నిరుద్యోగం నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వారికి తన దేశంలోని కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాడు. తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాడు. దీనిలో ఆ అధ్యక్షుడిని తప్పు పట్టాల్సిన పని లేదని అంటున్నారు నిపుణులు. ఏది ఏమైనా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారి గుండెల్లో రాయి పడిందన్నది నిజం. H1B వీసాల రుసుమును ట్రంప్ $1,00,000 పెంచడం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ట్రంప్ నిర్ణయం ఎంతో మంది ఉద్యోగార్థుల ఆశలు ఆశయాలపై నీళ్లు చల్లిందన్నది నిజం. ఇదిలా ఉంటే ఏదో అవసరం కోసం భారత్ వచ్చిన ఎన్ఆర్ఐలకు మనశ్శాంతి లేకుండా చేసింది. తక్షణం అమెరికా ఫ్లైట్ ఎక్కేయాలంటూ తాము పనిచేసే కంపెనీల నుంచి వచ్చిన ఈమెయిల్స్ కారణంగా హడావిడి పడడంతో పానిక్ సిచ్యువేషన్ ఏర్పడింది. ఎయిర్పోర్ట్లలో రద్దీ ఏర్పడింది. అప్పటికప్పుడు అమెరికాకు విమానం ఎక్కడం అంటే రైలు ప్రయాణం లాగా అంత ఈజీ పనైతే కాదు. పైగా ఇదే ఛాన్స్ అని ఎయిర్లైన్స్ కంపెనీలు పెంచిన టికెట్ల ధరలు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం స్కై స్కానర్ వెబ్సైట్ లో ఫ్లైట్ టికెట్ల రేట్లను పరిశీలిస్తే న్యూయార్క్ డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ ధర సంస్థను బట్టి 40,000 నుంచి 1,00,000 పెరిగింది. ఒకసారి ఈ వీసా గురించి కాస్త వివరంగా చూస్తే, వలసేతర విభాగంలో వృత్తి నిపుణులకు ఇచ్చే వీసాను H1B వీసా అంటారు. అమెరికా ఈ వీసా పద్ధతిని 1990లో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితంలో డిగ్రీ అంతకంటే ఎక్కువ చదువుకున్నటువంటి విదేశీయులను అమెరికా కంపెనీలు హైర్ చేస్తూ ఉంటాయి. అమెరికాలో ఈ రంగాలలో కావలసిన మానవ వనరుల కొరత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసుకుని నియమించుకుంటూ ఉంటుంది. ఐటీ రంగం వచ్చాక భారతీయ సాంకేతిక వృద్ధి నిపుణులు ఎక్కువగా ఈ వీసా పైన అమెరికా వెళ్లడం ప్రారంభించారు. ఈ వీసాను మొదట 3 ఏళ్ల కోసం ఇస్తారు. అవసరాన్ని బట్టి దాన్ని 6 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు. 2004 నుంచి ఇప్పటి వరకు ఏటా 85,000 వీసాలను ఇస్తున్నారు. గత 2 దశాబ్దాలుగా మన దేశం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చదువుకోవడానికి, ఉద్యోగాల కోసం లక్షలాది మంది ఐటీ నిపుణులు అమెరికాకు వెళ్లారు. H1B వీసాలకు పరిమితి ఉండడంతో మన దేశానికి చెందిన వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు సాధించినా తమ సమయం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో H1B వీసాలను పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. అయితే అనూహ్యంగా తమ దేశపు స్కిల్ వర్కర్ ప్రయోజనం కోసం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎప్పటి నుంచి అమెరికాలో H1B వీసాల మీద ఉన్నవారు గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారు. అది రావడానికి ఎన్నేళ్లు పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. సాధారణంగా అమెరికాలోని ఐటీ రంగంలో వృత్తి నిపుణులకు $1,23,600 సగటు వార్షిక వేతనం ఉంటుంది. ఇందులో ఆదాయ పన్ను పోను వారికి మిగిలేది దాదాపుగా $1,00,000 అనుకుంటే, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన నిబంధన కారణంగా కంపెనీలు మరో $1,00,000 ఉద్యోగి తరపున చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక ఉద్యోగిపై మొత్తంగా దాదాపుగా $2,23,600 చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇంత పెద్ద మొత్తంలో చెల్లించి కంపెనీలు ఐటీ నిపుణులను ఉద్యోగంలోకి తీసుకుంటాయా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇప్పుడు ట్రంప్ ఏమని అంటున్నారంటే, అత్యుత్తమ నైపుణ్యాలున్న వ్యక్తులకు అమెరికాకు రప్పించుకునేందుకు H1B వీసా పథకం తెచ్చా. ఇది దుర్వినియోగం అవుతోంది. తక్కువ వేతనాలు, తక్కువ నైపుణ్యం ఉన్నవారు అమెరికాకు వస్తున్నారు. వీసా మోసాలకు, మనీ లాండరింగ్ లాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ చర్యల ద్వారా H1B వీసా పథకం వేదిక అవుతోంది. అందుకే దీనిని మారుస్తున్నామని ఎన్నికల ప్రచారంలోనే తెలిపినట్లుగా ట్రంప్ గుర్తు చేశారు. ఈ భారీ పెంపునకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం నాడే సంతకాలు కూడా చేశారు. భారత్ లో, అందున తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ నిర్ణయం ఈ నెల 21 నుంచి ఒక ఏడాది పాటు అమల్లో ఉండనుంది. ఇది భారతదేశాన్ని మాత్రమే కాదు, చైనా సహా పలు దేశాలను ప్రభావితం చేయనుంది. మొత్తానికి అమెరికా ఉద్యోగాలు, తద్వారా సంపాదించుకోవాలనుకునే డాలర్లు ఇకపై చరిత్రగా మారిపోతాయని చెబుతున్నారు ఆయా రంగాల్లోని నిపుణులు.
ఎందుకంటే H1B వార్షిక ఫీజు పెంపు భారం మోయలేనంతగా ఉంటుంది. ఉదాహరణకు చూస్తే అమెరికాలో ఒక మధ్యస్థాయి ఇంజనీర్ సంవత్సరానికి $1,20,000 సంపాదిస్తే అందులో $1,00,000 వీసా ఫీజు కిందే పోతోంది. అంటే 80% జీతం అక్కడే పోతోంది. దీనివల్ల అత్యధిక స్థాయిలో వేతనాలు పొందేవారు మినహా మిగిలిన వారు అమెరికాకు వలస వెళ్లడం అర్థం లేని విషయంగానే ఉంటుంది. అమెరికాలో మాస్టర్స్, PhD పూర్తి చేసిన తర్వాత H1B వీసాలకు మారే కమ్యూనిటీలో కూడా ఇన్నాళ్ళు మన వాళ్ళదే ఆధిపత్యంగా ఉంది. ఇప్పుడు ఈ పిడుగు లాంటి వార్త వారి కెరీర్ అవకాశాలకు భారీగా గండి కొట్టనుంది. మరోవైపు ట్రంప్ నిర్ణయంతో అమెరికాలోని టెక్ కంపెనీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల అలజడి రేగుతోంది. పండుగలకు భారత్ వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. విమానాలు ఎక్కిన వారు కూడా దిగిపోతున్నారు. $1,00,000 ఫీజు పెంపుపై అయోమయం నెలకొనడంతో వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. కేవలం కొత్త వీసాదారులకు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుందని తెలిపింది. నైపుణ్యమున్న అంతర్జాతీయ ఉద్యోగులను కొత్తగా తీసుకునే సంస్థలు ఏటా ప్రతి ఉద్యోగికి ఈ వీసా ఫీజు కింద 6 సంవత్సరాల వరకు $1,00,000 చెల్లించాలి. ఈ ఫీజు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది అని ఆ వైట్ హౌస్ స్పష్టం చేసింది. H1B వీసాదారులకు వార్షిక ఫీజు భారీగా పెంచిన ట్రంప్ ఇటీవలే ధనవంతులైన విదేశీయుల కోసం గోల్డ్ కార్డ్ పథకం తెచ్చారు. ఇందులో చేరాలనుకునే వ్యక్తులు $1 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపుగా 8.81 కోట్ల రూపాయలు అమెరికా ట్రెజరీకి బహుమతిగా చెల్లించాలి. వారిని ఏదైనా కార్పొరేషన్ స్పాన్సర్ చేస్తే $2 మిలియన్ అంటే 17.62 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద నమోదైన వారికి గ్రీన్ కార్డు కూడా లభ్యం కానుంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే $100 బిలియన్ సమకూరాయి. ఈ డబ్బుతో స్వదేశంలో పన్నులు తగ్గించడం, దేశం అప్పును తగ్గించుకోవడం చేస్తామని ట్రంప్ చెప్పారు. H1B వీసాల వార్షిక రుసుమును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా పెంచడంపై ఆ దేశ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేసే అమెరికన్ల నుంచి విదేశీ వ్యక్తులు ఉద్యోగాలు లాక్కునే పద్ధతికి కొత్త వీసా నిబంధనలు ముగింపు పలుకుతాయని వ్యాఖ్యానించారు. తద్వారా అమెరికాకు గణనీయమైన ప్రయోజనం లభిస్తుందని అన్నారు. కష్టపడి పనిచేసే అమెరికన్ల నుంచి ఉద్యోగాలు లాక్కుంటున్న పద్ధతికి ముగింపు పలుకుతాం. ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకొని ప్రతిఫలితంగా ఏమీ అందించకుండా పనిచేసే కార్మికులను తగ్గిస్తాం. అది దేశానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని లుట్నిక్ అన్నారు. అయితే వార్షిక ఫీజు పెంపుతో అమెరికాయే ఉక్కిరిబిక్కిరి కానుందనడంలో సందేహం లేదు. ప్రపంచ స్థాయి ప్రతిభకు తలుపులు మూసేయడం వల్ల ఆ దేశంలో ఏర్పడాల్సిన ల్యాబ్స్, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్స్ మన దేశంలోని బెంగళూరు, హైదరాబాద్, పూణేలకు వచ్చేస్తాయి. అక్కడ చేసిన పని ఏదో ఇక్కడ నుంచే చేయడం జరుగుతోంది. జరగాల్సింది డేటా ట్రాన్స్ఫరే కాబట్టి పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు. అందుకే ఈ నిర్ణయం భారత్ కు లాభం చేకూర్చనుంది. పైగా ఉద్యోగం కోసం ఇన్నాళ్ళు విడిపోయి జీవిస్తున్న కుటుంబాలను ఒక్కడి చేయనుంది.